అధ్యాయం 16. అరుణాచల పర్వతం మీద నా కుటీరం. మన జీవిత వసంతాలలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మొదటి క్షణాలు కొన్ని ఉంటాయి. నేను మహర్షి హాల్లో ప్రవేశించిన క్షణాలు అటువంటి మధురమైనవే. నేను ప్రవేశించేసరికి మహర్షి తన దీవాన్పై పరిచిన పులి చర్మం మీద ఎప్పట్లాగే కూర్చుని ఉన్నారు. ఆయన సమీపంలోనే ఉన్న చిన్న బల్ల మీద అగరవత్తులు వెలుగుతూ చక్కని సువాసనని హాల్ నిండా వెదజల్లుతున్నాయి. మహర్షి నేను మొదటిసారి ఆయన కలిసినప్పట్లాగా ధ్యానంలో మునిగి లేరు. నేను వంగి నమస్కరించగానే తనకంతా తెలుసుననే భావం కళ్ళలో ప్రదర్శిస్తూ నన్ను ఆహ్వానిస్తున్నట్లు చిరునవ్వు నవ్వారు. హాలు చాలా వరకు ఖాళీగానే ఉంది. ఆయన కొద్ది దూరంలో కొందరు శిష్యులు కూర్చుని ఉన్నారు. వారిలో ఒకరు పంకాన్ని లాగుతున్నారు. మహర్షి వద్ద శిష్యుడిగా చేరడామనే నిశ్చయంతో వచ్చి నాకు శిష్యుడిగా స్వీకరించే విషయంలో ఆ నిర్ణయం తెలుసుకునే వరకు మనశ్శాంతి ఉండదు. ఆయన నన్ను స్వీకరిస్తారనే నమ్మకం నాకు బాగా ఉంది. ఎందుకంటే నన్ను బొంబాయి నుంచి ఇక్కడి లాక్కురమని ఆజ్ఞ ఒక అసామాన్యమైన శక్తి నుంచి వచ్చింది. కొద్దిసేపు సాధారణమైన పలకరింపులు అయినాక నేను క్లుప్తంగా సూటిగా ఆయనకి నా కోరిక తెలియపరిచాను. ఆయన సమాధానం ఇవ్వకుండా నా వంకే నవ్వుతూ చూస్తున్నారు. నేను మళ్ళీ దృఢంగా నా కోరికను తెలియజేశాను. మళ్ళీ కాసేపు నిశ్శబ్దం. చివరికి అనువాదకుడి సహాయం లేకుండానే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలుపెట్టారు. గురువులు శిష్యులు అంటూ ఈ మాటలు ఏమిటి? ఈ తేడాలన్నీ కేవలం శిష్యుడి దృష్టిలో మాత్రమే ఉంటాయి. తన నిజతత్వాన్ని తెలుసుకున్న వారికి గురువు శిష్యుడు అనే భేదం ఉండదు. అటువంటి వారు అందరినీ సమానంగానే భావిస్తారు. నేను ఇక్కడికి వచ్చే ముందే నా రాకకి మహర్షి పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వకపోసిన విషయం నాకు తెలుసు. అందుకని నిరాశ వ్యక్తం చేయకుండా నా కోరికని వేరువేరు మాటల్లో ఆయనే తెలియజేశాను. ఆయన మాత్రం తాను అంగీకరిస్తానని చెప్పడానికి ఏ విధమైన అవకాశమూ ఇవ్వలేదు. కానీ చివరకు ఒక మాట అన్నారు. నీ గురువుని నీలోనే వెతుక్కోవాలి. అంటే నీ ఆధ్యాత్మికత నేనుని కనుక్కోవాలి. స్వయంగా అనుభవించి ఈ దేహాన్ని అంతర్గతంగా ఉన్న నేను ఎలా చూస్తుందో నువ్వు కూడా అలా చూడగలగాలి. ఈ దేహం నీ నిజస్వరూపం కాదని తెలుసుకోవాలి. మహర్షి నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పరని, ఆయన ఇచ్చే నిగూఢ సూచన నుంచి ఆ సమాధానం నేనే గ్రహించాలని నాకు అర్థమైంది. అందుకని ఆ విషయం అంతటితో వదిలేసి నా రాక గురించిన సాధారణ విషయాలు సంభాషించాను. ఆ మధ్యాహ్నమంతా అక్కడ దీర్ఘకాలం బస ఏర్పాటు చేసిన ప్రయత్నంలో గడిచిపోయింది. మర్నాడు నుంచి నాకు అలవాటు లేని కొత్త దినచర్యలో మునిగిపోయినాను. రోజులో ఎక్కువ భాగం మహర్షి గారుండే హాల్లోనే గడిపేవాడిని. ఆ సమయంలో ఆయన మాటల్లో నుంచి వెలువడే జ్ఞాన సంపదని, నా ప్రశ్నలకి సమాధానంగా ఉపయోగపడే సూచనల్ని గమనించేవాడిని. రాత్రులు నా కోసం తాత్కాలికంగా నిర్మించిన కుటీరంలో కటిక నేల మీద దుప్పటి పరుచుకొని నిద్ర రాహిత్యంలో గడిపేవాడిని. మహర్షి ఆశ్రమం నుంచి సుమారు 300 అడుగుల దూరంలో నిర్మించిన కుటీరపు గోడలు మట్టితోనే కట్టినా పైకప్పు మాత్రం వర్షాకాల ప్రభావానికి తట్టుకోవటానికి మంచి పెంకులతో నిర్మించారు. చుట్టూ దట్టంగా పెరిగిన పొదలు మొక్కలు ఉన్నాయి. నిజానికి ఆశ్రమానికి పడమరగా వ్యాపించిన అడవి ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ ప్రదేశంలో ఎటు చూసినా ప్రకృతి తన నిజస్వరూపం ప్రదర్శిస్తూ మనోహరంగా ఉంటుంది. దగ్గరలోనే సూదుల్లాగా మొంతేలిన కాండాలతో ముళ్ళజముడు మొక్కలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని దాటాక దట్టమైన పొదలతో అడవి ప్రారంభమవుతుంది. ఉత్తర దిక్కు చూస్తే మహోన్నతమైన అరుణాచల పర్వతం ఎర్రని మట్టి గోధురంగు శిలలతో మెరుస్తూ కనువిందు చేస్తుంది. దక్షిణ దిక్కుగా ఒక పొడవైన కొలను ఉంది. ఆ కొలను ఒడ్డున చెట్ల మీద లెక్కలేనన్ని వానర కుటుంబాలున్నాయి. నేను కుటీరం కోసం ఈ ప్రదేశాన్ని ఎంచుకోవటానికి ఈ అందమైన కొలనే ముఖ్య కారణం. ప్రతిరోజు ఏమీ మార్పు లేకుండా ముందు రోజులాగానే గడిచిపోయేది. తెల్లవారకుండానే లేచి చుట్టూ ఉన్న అడవిని చూస్తూ కూర్చునేవాడిని. తరువాత కొలనులోకి దిగి స్నానం చేయటం, స్నానం చేసేటప్పుడు పాముని బెదరగొట్టడానికి వీలైనంత శబ్దం చేస్తూ ఉండేవాడిని. ఆ తరువాత బట్టలు మార్చుకొని సిద్ధమయ్యేవాడిని.
ఈలోపు నిన్ను సేవకుడిగా నియమించుకున్న రాజు అనే కుర్రవాడు టీ తయారుగా ఉందని పిలిచేవాడు. 3 కప్పుల చక్కని టీని తృప్తిగా తాగేవాడిని. ఈ రాజు నా దగ్గర కొన్ని ఇంగ్లీష్ మాటలు నేర్చుకున్నాడు. నేను చెప్పిన పనులని శ్రద్ధగా చేయటం, నా ఆహారాన్ని పనివచ్చే వస్తువులను దగ్గరలోని పట్టణం నుంచి ఏరి తీసుకురావటం, ఏమీ పని లేనప్పుడు నేను పిలిచినప్పుడల్లా పలకటానికి మహర్షి హాలు ముందే నిశ్శబ్దంగా కూర్చోవటం, ఇవి అతని విధులు. కానీ పాశ్చాత్యులకి కావాల్సిన విధంగా వంట చేయటం మాత్రం అతను ఇంకా పట్టుబడలేదు. అందుకని కొన్నాళ్ళైనాక అతన్ని పక్కవ పెట్టి నేనే వండుకోవటం మొదలుపెట్టాను. అది రోజుకు ఒక్కసారి మాత్రమే. నాకు ఆనందము, ఓపిక ఇచ్చే మూల పదార్థం మాత్రం టీ ఒకటి. స్థానికులైన ద్రవిడ జాతికి చెందిన ఈ రాజు నల్లటి మెరుస్తున్న శరీరంతో నేను వంట చేస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూసేవాడు. ఉదయం అల్పాహారం చేశాక దారిలో ఉన్న గులాబీ తోటలో నుంచి వచ్చే సుగంధాన్ని ఆస్వాదిస్తూ ఆశ్రమం వరకు వెళ్ళేవాడిని. తరువాత పక్కనే ఉన్న కొబ్బరి తోటలో చెట్ల కింద కూర్చొని విశ్రాంతి తీసుకునేవాడిని. సూర్యుడు తన ప్రతాపం చూపించడానికి ముందే ఈ తోటలో తిరుగుతూ పచ్చని మొక్కల్ని చూస్తూ వాటి పువ్వుల సుగంధాన్ని ఆనందించడం ఒక మధురమైన అనుభవం అని చెప్పక తప్పదు. ఇప్పుడు మహర్షి గారి హాల్లో ప్రవేశించి ఆయన్ని ప్రణామం చేసి అక్కడే కూర్చునేవాడిని. కాసేపు రాయటమో చదవటమో చేసేవాడిని. అదీ కాకపోతే అక్కడ ఉన్న ఒకరిద్దరితో మాట్లాడేవాడిని, లేదా అవకాశం దొరికితే మహర్షితో మాట్లాడేవాడిని. ఇవేమీ కాకపోతే మహర్షి సూచించిన విధంగా ధ్యానం చేస్తూ ఉండేవాడిని. ఏ పని చేస్తున్నా కానీ క్రమంగా ఆ ఆశ్రమ ప్రదేశంలోని వాతావరణ వైశిష్ట్యము, నా అంతరాంతరాల్లోకి చచ్చుకుపోతున్న కరుణాతరంగల ప్రభావము నాకు అనుభవంలోకి వస్తున్నాయి. మహర్షి సమీపంలో కొద్దిసేపు గడవటం వల్ల నాలో ఏర్పడుతున్న ప్రశాంతత నా మనసు మీద ప్రగాఢమైన ముద్ర వేస్తోంది. జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషించి చూస్తే మహర్షి సన్నిధిలోకి వెళ్ళినప్పుడల్లా ఆ ప్రభావం నా మీద పడుతున్నదాని స్థిర నిశ్చయానికి వచ్చాను. ఆ ప్రభావం బాహ్య దృష్టికి గోచరించదు, కానీ నేను ఆ ప్రభావానికి లోనవుతున్న మాట మాత్రం నిజం. 11 గంటల సమయాన నా కుటీరానికి తిరిగి వచ్చి మధ్యాహ్నం భోజనం అయినాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మహర్షి ఆశ్రమానికి వెళ్ళేవాడిని. ధ్యానము, సంభాషణలు కొనసాగిస్తూనే అప్పుడప్పుడు దగ్గరలోని గ్రామీణ ప్రాంతాలు చూడటానికి కానీ, అరుణాచల దేవాలయ నిర్మాణ విశేషాలు మరింత లోతుగా పరిశీలించడానికి కానీ వెళుతూ ఉండేవాడిని. ఒక్కోసారి తన మధ్యాహ్న భోజనం అయినాక మహర్షి నా కుటీరానికి వచ్చేవారు. అదే అదనని మరిన్ని ప్రశ్నలతో ఆయన ముంచెత్తేసేవాడిని. ఆయన మాత్రం ఓపికగా భావగర్భితమైన పొడిపొడి మాటలతోనే సమాధానం ముగించేవారు. అటువంటి సందర్భంలో ఒకసారి నేను ఒక కొత్త సమస్య గురించి ఆయన ప్రశ్నించాను. ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు. దట్టమైన అడవులతో నిండిన పర్వతం వైపు నిశ్చలంగా చూస్తూ ఉండిపోయినారు. అలా చాలాసేపు గడిచింది. మన కళ్ళకి కనిపించని అదృశ్య రూపాన్ని ఆయన మనోనేత్రాలతో దర్శిస్తున్నారా, లేక తన దృష్టిని ఆంతరంగికంగా మరల్చి ధ్యానంలోకి వెళ్ళారా తెలియటం లేదు. అసలు నేను అన్న మాటలను విన్నారా అని సందేహం కలుగుతున్నది. ఆయన మౌనాన్ని ఛేదించాలనే కోరిక కూడా నాకు కలగటం లేదు. అయితే ఆ మౌన ప్రభావం క్రమంగా నన్ను ఆవరించింది. నా హేతువాద దృక్పథానికి అర్థం కాని ఒక శక్తివంతమైన దివ్యానుభవం నన్ను లోబర్చుకుంది. అలా దివ్యానుభవంలో మునిగినప్పుడు నన్ను వేధించే ప్రశ్నలన్నీ నిరంతరాయంగా జరిగే జీవన క్రీడలోని మలుపులేనని, నా ఆలోచన తరంగాలకి అంతు ఉండదని అర్థమైంది. అంతేకాదు, నా అంతరంగంలోనే దాగి ఉన్న నిశ్చయమనే సముద్రాన్ని కనుక్కోగలిగితే నాకు కావలసిన సత్య జలాల్ని అనంతంగా ఆస్వాదిస్తూ ఉండవచ్చునని తెలిసింది. అందుకని ఈ ప్రశ్నలన్నీ మానేసి నా అంతర్గత ఆధ్యాత్మిక శక్తుల వైపు దృష్టి మళ్లించాలని గ్రహించాను. సుమారు అరగంట సేపు నాకు కలుగుతున్న అనుభవాన్ని గ్రహిస్తూ నేను అలాగే మౌనంగా ఉండిపోయినాను. మహర్షి నేను ఉన్నానే విషయం కూడా మర్చిపోయి అలా దూరంగా దృష్టి నిలిపి ఉండిపోయినారు. కానీ అసంకల్పితంగా కలిగిన ఈ దివ్యానుభవం నా ఎదురుగా ఉన్న మహనీయుడి నుంచి వెలువడి నన్ను తాకుతున్న జ్ఞాన తరంగాల ప్రభావం అన్న సత్యం నాకు బోధపడుతోంది.
ఆయన మరోసారి ఇలా నా కుటీరానికి వచ్చినప్పుడు నేను నిరాశలో మునిగి ఉండటం గమనించారు. నన్ను స్వాతంత్రపరచడానికి తాను చూపించిన మార్గంలో సాధన చేసేవారు చేరుకునే అద్భుతమైన గమ్యాన్ని గురించి వివరించారు. మధ్యలో ఆపి, స్వామి, మీరు చెప్పే మార్గంలో ప్రయాణించడం నా వంటి బలహీనుడికి సాధ్యమా అని సందేహం కలుగుతోంది అన్నాను. వైఫల్యం గురించి భయంతోనూ నీ బలహీనతల గురించి ఆలోచిస్తూనూ నీ మార్గాన్ని మరింత కష్టతరం చేసుకుంటున్నావు ప్రశాంతంగా అన్నారు ఆయన. నేను చెప్పేదంటే నిజముంది కదా. అలా కాదు, తాను స్వాభావికంగా బలహీనని పాపాత్ముడని ఆలోచించడమే మనిషి చేసే పెద్ద తప్పు. స్వాభావికంగా ప్రతి మనిషి మనసులోనూ బలము దైవత్వము నిండి ఉంటాయి. బలహీనంగానూ పాపమయంగానూ ఉండేవి అతని ఆలోచనలు, అలవాట్లు, కోరికలు మాత్రమే కానీ ఆ మనిషి కాదు. ఆయన మాటలు నా మీద దివ్యోషణగా పనిచేసి నన్ను ఉత్తేజపరిచినాయి. మరో వ్యక్తి ఎవరైనా అవే మాటలు చెప్పి ఉంటే నేను వారితో విభేదించి వాగ్వివాదం మొదలుపెట్టేవాడిని. కానీ మహర్షి ఏది చెప్పినా అది ఆయన అంతర్గత అనుభవాల సారమని, వేదాంతులు ప్రదర్శించే వాగాడంబరం కాదని నా మనసు నమ్ముతుంది. ఇలాగే మరోసారి మేము పాశ్చాత్య దేశాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అనాలోచితంగా ఇలా అన్నాను. మనోనిశ్చలతకి భంగం కలిగించే ఆకర్షణలు, దృష్టిని ఆకట్టుకుంటూ మనసు కలవరం కలిగించే దృశ్యాలు లేని ఈ అరణ్యంలో ఉంటూ ఆధ్యాత్మిక సాధన చేయడం తేలికే కదా. సత్యాన్ని అర్థం చేసుకొని నీ గమ్యం చేరుకున్నాక లండన్లోని ఇంట్లో ఉండటానికి ఈ అరణ్యంలో కుటీలో ఉండటానికి తేడా ఏమీ ఉండదు స్థిరచిత్తంతో చెప్పారు ఆయన. మరోసారి భౌతిక విషయాన్ని అభివృద్ధి చేసుకోవటంలో భారతీయుల నిరాసక్తతని నేను విమర్శించినప్పుడు ఆశ్చర్యకరంగా ఆయన నా విమర్శని సహృదయంతో అంగీకరించారు. అది నిజమే, మేము వెనుకబడి ఉన్నామన్న మాట వాస్తవం. కానీ మా కోరికలు చాలా తక్కువ. మా సమాజం అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ మీ పాశ్చాత్యుల కంటే చాలా తక్కువ సౌకర్యాలతోనే మేము తృప్తి పడతాం. అందుకని వెనకబడి ఉన్నంత మాత్రాన మేము సంతోషంగా లేమని అర్థం కాదు.